సందేశాన్ని ఇచ్చారు. ఏమిటి సందేశం అంటే, ఇక ఒక శకం ముగిసింది. ఎన్టీఆర్ శకాన్ని ముగించిన చంద్రబాబు శకాన్ని కంప్లీట్ చేసి ఇప్పుడు లోకేష్ శకం పార్టీలో ఆరంభమైంది. ప్రభుత్వ పరంగా చంద్రబాబు లీడ్. మీరు ఇదివరకు మహానాడు చూస్తే ప్రతి తీర్మానము నాయకులు మాట్లాడతారు, ఒకళ్ళు ప్రపోజ్ చేస్తారు ప్రతిపాదన, దాని మీద 2-3 స్పీచ్ ఇస్తారు. అంటే నేను మహానాడు కవర్ చేశాను కదా, తర్వాత మనం చీఫ్ ఎడిటర్గా ఉన్నప్పుడు చేసినవి, లేకపోతే ఇవన్నీ చూసినాం కాబట్టి వీటిలో మనం ఫీల్డ్లో చూసాం కాబట్టి ఒక క్లారిటీ ఉంటుంది. ఒక తీర్మానం ఎవరు ప్రపోజ్ చేస్తారు, ఒకళ్ళు ప్రపోజ్ చేస్తారు, వాళ్ళు మాట్లాడాక ఒక 2-3 దానికి సపోర్టింగ్ గా మాట్లాడతారు. ఆ తర్వాత కంక్లూడ్ చేస్తూ దాన్ని ఆమోదించే కార్యక్రమం చంద్రబాబు తీసుకుంటారు. బాబు గారు మాట్లాడతారు సుదీర్ఘంగా, దాని మీద మాట్లాడి ఆ తీర్మానాన్ని ఆమోదించమంటూ అందరు చప్పట్లు కొట్టేశారు, ఆమోదించేశారంటూ ఇది ఒక ప్రొసీజర్. అంటే అక్కడే జరిగిపోద్ది, అంతే, ప్రవేశపెట్టడం ఆమోదించడం కూడా జరిగింది అంతే. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. అది దశాబ్దాల తరబడి అదే నడుస్తూ వచ్చింది. 95 నుంచి చంద్రబాబు గారు ఉన్నప్పటి నుంచి. అంతకుముందు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎన్టీఆర్ లీడ్ తీసుకునేవాళ్ళు, బాబు గారు ఆ తర్వాత నడిచింది. ఈ దఫా అనేక అంశాల మీద లోకేష్ స్పందన వచ్చింది. లోకేషే ఇనిషియేటివ్ తీసుకున్నాడు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా, ఇంతకుముందు వర్కింగ్ ప్రెసిడెంట్ అనే డిజిగ్నేషన్ లేదు కదా. ఈవెన్ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏం చంద్రబాబు నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్, ఉపేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదా. వాళ్ళ ముగ్గురు అప్పుడు హీరోలు పార్టీ నడిపించిన వాళ్ళు. 3 గ్రూపులు అనమాట. ఈ 3 గ్రూపుల్లో ఎవరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు ఎన్టీ రామారావు.